ఏం తమ్ముళ్ళు, మా బాధుడు మామూలుగా ఉండదు, వీరబాధుడు. మొన్న చూశారు ఏప్రిల్లో కరెంటు బిల్లుకి మే నెలలో కరెంటు బిల్లు చూశారా మీరు? షాక్ కొట్టిందా లేదా? డబల్, రెండింతలు, అవునా కాదా? ఎవరైనా ఈ పని చేయగలుగుతారా? దానికి కూడా ధైర్యం ఉండాలి. కట్టాల్సిందే చెప్తున్నదండి. కుదరపోతే మానేసుకొని కరెంటు బిల్లు కట్టి కరెంటు తీసుకో. అరే ఎన్నిసార్లు చెప్పినా అయితే సరిపోతే. ప్రతి నెలకి ఏ నెల కానీ కొత్త కొత్తది 14,000 ఒక నెలకు వచ్చినా చెప్పు. 14,000 నెలకు వచ్చి చెప్పు. ఈ మీటర్లో రీడింగ్ కొట్టా, మీటర్లో రీడింగ్ కాదు, కొట్టలేదు చూపించి వచ్చా. నీకు ఇచ్చాం బిల్లు తీసుకొని వచ్చా. ఇప్పుడు నీకు బిల్లు కూడా ఇచ్చాం. సరేలే లిస్ట్ తీసుకొని వచ్చా. నీకు బిల్లు కూడా ఇస్తుంటే మేము ప్రతి నెల మేము బిల్లు ఇస్తున్నాం. మీరు బిల్లు కట్టి కలర్ తీసుకోండి. చూడుకో ఏ నెల అయినా చెప్పింది 14,000 ఎందుకు వచ్చిందా? అది ఎందుకు వచ్చినా సమాధానం చెప్పండి. నేను ఇంకేం మాట్లాడేది? ఇంకెందుకు గవర్నమెంట్ ఎంప్లాయీగా 14,000 ఒక నెల కలిసి కొట్టాడు. ఏమంటే 14,000 ఎందుకు వస్తుందో సమాధానం చెప్పు. పక్కరండి ఏమండి ఆ బండి. మరి ఆయన ఎందుకు కట్ చేసామన్నా? బిల్లు స్టార్ట్ చేయలేక 14,000 ఎందుకు చెప్పేది మంచి మాట్లాడాను. జరిగిందని ఆయన పని చేశారు కూడా. ఏం సార్ చేసేది? 2,000 తగ్గిస్తా, 3,000 తగ్గిస్తా, 10,000 మీకు 10,000 ఎవరు కట్టాలా? వాడుకున్న వీళ్ళకే మేము వాడుకోలేదు. వాడుకుంటే రోజులు ప్రతి నెల 2,000 ఎందుకు వస్తున్నాయి? ఈ నెల 2,000 ఎందుకు వచ్చినాయి? ఆ నెల మా ఇంట్లో ఉన్న 10 మంది వేసుకొని పుడుతున్నావా? మీ మీటర్లో ఉన్న అసలు చెప్పాలి. నమస్తే అంటే నా పేరు చేయినారు. 14,000 కరెంటు బిల్లు కొట్టాడు. ఎందుకు కొట్టావు అని అడిగితే నువ్వు వాడవే అంటున్నాడు. ప్రతి నెల నాకు 2,000 కరెంటు బిల్లు. దీనికి సమాధానం చెప్పాలంటే ఏం దానికి వాళ్ళు అంటాడు. ఇంకొకటి నువ్వు ఇష్టానికి ఇబ్బంది